వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం మాజీ సర్పంచ్ తెలగంశెట్టి శ్రీను మాట్లాడుతూ ఏపీ సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్గా పెందుర్తి వెంకటేష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం కోఆర్డినేట్ను నియమించింది. రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ను సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్గా కేబినెట్ ర్యాంకుతో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెందుర్తి వెంకటేష్ 2009 నుండి 2014 వరకు 10 సంవత్సరాల పాటు రాజానగరం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పనిచేశారు. ఇరవై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పోరాట యోధుడు గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారికి ఈ రోజున క్యాబినెట్ హోదా పదవి రావటం అంటే రాజానగరం నియోజకవర్గం అంతా తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా చాలా ఆనందంతో ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో మాటలు పడ్డాం. మేం పడినా పర్వాలేదు, మమ్మల్ని కొట్టినా పర్లేదు, తిట్టినా పర్లేదు, ఏదో వర్గం అన్నా పర్లేదు, ఏదైనా పర్వాలేదు. కానీ మంచి మనిషిని, 20 సంవత్సరాలను కాపాడిన మనిషిని, 20 సంవత్సరాలు రాజానగరం నియోజకవర్గాన్ని కాపాడిన వ్యక్తిని చాలా మాటలు అన్నారు కొంతమంది దుర్మార్గులు. 20 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయం నడిపించి అందరినీ కలుపుకుని పోయి అసలు వర్గ భేదం ఇదొక గ్రూప్ అని లేకుండా సమర్థవంతంగా నడిపించిన నాయకుడిని ఎన్నో మాటలు అన్నారు కొంతమంది. ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు, ఆయన వల్ల పదవులు పొందిన వాళ్ళు, ఆయన వల్ల రాజభోగాలు అనుభవించిన వాళ్ళందరూ కూడా ఎన్నో మాటలు అన్నారు. కానీ ఏ మాటకి కూడా ఆయన ఎవరిని లెక్క చేయలేదు, ఎవరిని ఏం అనలేదు, ఎవరిని కూడా తుంచనాలేదు. ఆయన స్టైల్లో ఆయన రాజకీయం చేసుకుంటూ వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు తిట్టాడు, చంద్రబాబు నాయుడు గారు అలాగన్నాడు, చంద్రబాబు నాయుడు ఇలాగన్నారు. చంద్రబాబు నాయుడు అలాగా ఇలాగా అనలేదు. ఇక్కడ జనసేనకి కేటాయించిన వల్లనే ఈ సీటుని ఆపి చంద్రబాబు నాయుడు గారు వెంకటేష్ గారిని దాన్ని పక్కన పెట్టుకున్నారు. ఇక్కడ ఈ సీటు కేటాయించేశారు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు తెలుసు. నువ్వు నా కూడా ఉండు, నా కూడా నువ్వు పని చెయ్యి అనేసి మరి వెంకటేష్ గారిని ఆయన పక్కన పెట్టుకున్నాడు. ఆయన గుర్తించిన వాళ్ళనే పక్కన పెట్టుకున్నారు. అందుకనే ఆయన గుర్తించిన వాళ్ళని ఈ రోజున క్యాబినెట్ హోదా పదవి వచ్చిందంటే చిన్న విషయం కాదు. చాలామంది చెప్పారు, చాలామంది దుర్మార్గులు మాట్లాడారు. అక్కడ బీసింగ్ కొడతాకి వెళ్ళాడు, అక్కడ రోడ్లు ఎత్తాకి వెళ్ళాడు, అక్కడ బెంచీలు మోస్తాకి వెళ్ళాడు, అక్కడ టేబుల్ కడగటానికి వెళ్ళాడు, పేట్లు పావటానికి వెళ్ళాడు. చాలామంది దుర్మార్గులు మాట్లాడారు. ఈరోజు ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఏమవుతారు వాళ్ళు? ఏంటి వాళ్ళ పరిస్థితి? మంచి నాయకుడిని మనకు వచ్చాడు కాబట్టి, మంచి నాయకుడు కాబట్టి మంచిగా మాట్లాడుకోవాలి. ఈ రోజున అవకాశవాదుల్లా మాట్లాడకూడదు, అవకాశం చూసుకుని మాట్లాడకూడదు, ఏరు దాటాక తెప్ప తగలేకూడదు. ఏరు దాటిపోయాం కదా, ఆ తెప్పతో మనకేంటి పని అని తెప్ప తగలేసుకుంటే నువ్వు ఎలాగొస్తావు మళ్ళీ వెనక్కే? అసలు నువ్వు ఏ ముఖం పెట్టుకుని వస్తావు? ఏ విధంగా ఆ ముఖం మళ్ళీ అక్కడికి పట్టుకెళ్ళి చూపించావు? మంచి మాట్లాడామంటే మనిషిలాగా మాట్లాడాలి. మనిషి జంతువు అవ్వకూడదు. భగవంతుడు మనిషి జన్మ ఎందుకు ఇచ్చాడు మనకే? మనిషిలాగా ఉండాలి. జంతువు రూపంలో మనం ఉండకూడదు. ప్రేమించే మనస్తత్వం మనకిచ్చాడు, ప్రేమగా ఉండాలి. దుర్మార్గుల్లాగా ఉండకూడదు. ఈ రోజున ఉన్నతమైన పదవి ఇచ్చాడంటే వెంకటేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకున్న టాలెంట్, ఆయనకున్న మంచితనం, ఆయనకున్న మంచి మనసు, అది దట్ ఈస్ వెంకటేష్ గారు. ఆ పదవిని ఎంత ఉన్నతమైన పదవిని ఇచ్చాడంటే ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తితోటి మేము 20 సంవత్సరాలు సుదీర్ఘంగా నడిచాం. కానీ చాలా మాటలు మమ్మల్ని అన్నారు. మమ్మల్ని అంటే మాకు బాధ అయితే లేదు, కానీ ఆయన అంటే మాకు నిజంగా చాలా బాధ వచ్చేది. మంచి మనుషులు అంటున్నారని.
కానీ వాళ్ళందరికీ దుర్మార్గులందరికీ ఇప్పుడు గుణపాఠం ఇది. అలాంటి నాయకుడికి మంచి పదవి వచ్చినందుకు ఈ రోజున మేమందరం గర్విస్తున్నాం. ఇలాంటి పదవి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రాన్ని కాపాడాలనేసి ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను.